దేవాని ఆదిత్య నుండి కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిథున నిజం తెలుసుకున్న హరివర్ధన్. ఎందుకు ఏం జరిగింది? అసలు దేవాని ఆదిత్య నుండి మిథున కాపాడడం ఏంటి? అంటే దేవాను ఆదిత్య షూట్ చేస్తున్నాడన్న విషయం మిథున తెలుసుకుని కాపాడిందా? మరి హరివర్ధన్ నిజం తెలుసుకున్న తర్వాత ఆదిత్యకు ఎలాంటి శిక్ష విధించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఆదిత్య మిథునను దేవాను వేరు చేయాలని ఒక చిన్న ప్లాన్ చేస్తే అది కాస్త మిథున వచ్చి ఆ దేవాకు చెప్తుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేదో నాకు తెలియడం లేదు. నా మీద నీకు కొండంత ప్రేమ ఉందని నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రతి విషయంలో మౌనంగా ఉంటున్నావు. నన్ను కాపాడి తీసుకొచ్చిన తర్వాత నీ కళ్ళల్లో ఆ స్పార్క్ అంటే నా మీద ప్రేమ నేను చూశాను. కానీ నువ్వు నోరు విప్పి సమాధానం చెప్పడం లేదు. అదంతా నటనే అంటూ మా నాన్న నీ మీద నింద వేసి నేను నీకు ప్రపోజ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఏమీ మాట్లాడకపోయేసరికి మా నాన్న నీకు నేనంటే ఇష్టం లేదు, భారీగా అంగీకరించట్లేదు అని అన్నారు. కానీ వారం రోజులు సమయం ఇవ్వండి, దేవాకు నేనంటే ప్రాణమని నిరూపిస్తాను అని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు. నీ సైలెన్స్ నాకు చాలా భయంగా అనిపిస్తుంది. చాలా మందికి నువ్వు నన్ను వదిలించుకోవడానికి నువ్వు ఈ ఇంటికి వచ్చావో అంటున్నారు. అది వాళ్ళ అనుమానమే తప్ప నా అనుమానం కాదు. కానీ దేవా, నాకు నువ్వంటే ప్రాణం. నీ మనసులో నేను ఉన్నానని నా మనసుకు తెలుస్తుంది. కానీ అది నీ నోటి మాటల్లో చెప్తేనే కదా నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను అని చెప్పి ఇంకా మిథున అనేసరికి దేవ అయితే మిథున ముందు ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి మిథున ఐ లవ్ యూ అంటూ గట్టిగా కేక వేస్తాడు. అప్పుడే ఆదిత్య వచ్చేసరికి మిథున నన్ను అడుగుతున్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. మిథునను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పనేసరికి మిథునను నువ్వు భారీగా కూడా అంగీకరించడానికి ఇష్టపడలేదు కదా, మరి నువ్వు మిథునను ప్రేమించడం ఏంటి బ్రో అని చెప్పాను. కానీ నాకు తెలియకుండానే మిథునను నేను ప్రేమిస్తున్నాను. కానీ నా మనసులో ప్రేమ చెప్పడానికి నేను చేసిన తప్పే. తనకు ఇష్టం లేకుండా తన మెడలో తాళి కట్టడమే నేను చేసిన తప్పు. దానికి నేను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను. అందుకే నేను నిజాన్ని చెప్పలేకపోతున్నాను. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నా మాటలతో కాకపోయినా నా చేష్టలతో అయినా సరే మిథున మనసులో నేను ఉన్నానని నాకెలా తెలుస్తుందో నా మనసులో మిథున ఉందన్న విషయం మిథున కూడా తెలుసుకునేటట్టు నా ప్రవర్తనతో నా ప్రేమతో మిథునకు నేను తెలియచేస్తాను అంటూ చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు దేవ. ఇంక ఇదంతా చూసిన ఆదిత్య తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే మిథున మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆదిత్య మిథున దేవ ఒక్కటైపోతే తనేం చేయాలి? ఎందుకంటే మిథునను ప్రాణం కంటే ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాడు. పెళ్లి రేపనగా ఈ రోజు దేవ మెడలో తాళి కట్టడం వల్లే కదా మిథున ఆదిత్యకు దూరమైంది. సో ఆదిత్య దేవ మీద చాలా కోపం పెంచుకుంటాడు. ఇంకా దేవ అయితే మిథునకు ఒక మోరడు మల్లెపూలు తీసుకొస్తే చాలా సంతోషపడుతుందని ఇంతకు ముందు ఒకసారి చెప్పిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకుని నేను తీసుకువెళ్ళిస్తే మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రకంగా అయినా సరే నా మనసులోని ప్రేమను మిథునకు చెప్పుతాను, మిథున అర్థం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో 3 మూరల పువ్వులు తీసుకుని వెళ్ళి మిథునకి ఇచ్చేసరికి ఇది నా మీద ప్రేమతో తీసుకొచ్చావా లేదంటే ఫార్మాలిటీగా తీసుకొచ్చావా అంటూ మాట్లాడేసరికి దేవ తన మనసులో మాట చెప్పాలా వద్దా లోపలే మదన పడుతూ ఉంటాడు. ఏ విషయమైనా సరే తక్కీమని చెప్పేసే దేవ ప్రేమ విషయాన్ని మాత్రం చెప్పలేకపోతాడు. తను ప్రతి విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నా మిథునను ప్రేమిస్తున్నాను అనే విషయంలో మాత్రం చాలా వీక్ గా ఉండడం వల్ల తన మనసులో ప్రేమ చెప్పలేకపోతాడు దేవ. అయితే ఇంకా అర్థమైంది దేవా అని చెప్పి నువ్వే నా తల్లో పెట్టు అని వెనక్కి తిరిగేసరికి ఆ దేవ అయితే పువ్వులు తెచ్చినవన్నీ తల్లో పెడతాడు.
చాలా సంతోషపడిపోతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తనకు తన భర్త పువ్వులు తీసుకొచ్చాడన్న విషయం ఎంతో హ్యాపీగా చెప్తుంది మిథునైతే. అది విన్న దేవ బయట ఆలోచనలో పడతాడు. ఇంకా ఆ విషయం కూడా ఆదిత్య విని, ఏంటి ఆ ఏమనుకుంటున్నావు, మిథునను నువ్వు ప్రేమిస్తున్నానన్న విషయం చెప్తావా అని చెప్పాను గాని, చెప్పేస్తాను బ్రో, నా వల్ల కావడం లేదు. మిథున నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే నేను మిథునను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేస్తాను, ఖచ్చితంగా చెప్పేస్తాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అనేసరికి ఒకే ఒక్క మాటలో తేల్చేస్తాడు. అప్పటి వరకు చాలా ఇన్నోసెన్స్ గా ఉన్న ఆదిత్య కాస్త ఆ ఒక్క మాట మాట్లాడేసరికి తను వైలెన్స్ ఏంటో అర్థమవుతుంది. మిథునను నీ నుంచి నాకు ఇచ్చేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అనగాని, అవును, నా మిథునను నాకిచ్చేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి అనేసరికి కాలర్ పట్టుకుంటాడు. ఛీ, నిన్ను పట్టుకోవాలంటేనే చిరాకు వస్తుంది. మిథున నా ప్రాణం, నా కంఠంలో ప్రాణం ఉండగా మిథునను నా నుంచి దూరం చేసుకోలేను. మిథునకు నేను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేస్తాను, అస్సలు ఆలస్యం చేయను, వెంటనే మిథునకు నా ప్రేమ విషయం చెప్పేస్తాను అంటూ దేవ అటు తిరిగి ఉండేసరికి ఆదిత్య కాస్త, నీ కంఠంలో ప్రాణం ఉండగా మిథున నా దగ్గరికి రాదా, ఆ ప్రాణాన్ని తీసేస్తాను కదా, అప్పుడు మిథున నన్ను ఎలా పెళ్లి చేసుకోదో అది చూస్తానని చెప్పి రివాల్వర్ కాస్త ఏం చేస్తాడు ఇంకా దేవకైతే. అప్పుడే మిథున దేవ గురించి ఆలోచించుకుంటూ, దేవ తన తలలో పెట్టిన పువ్వుల గురించి అంటే ఆ జ్ఞాపకాలతో అలా నడుచుకుంటూ వచ్చేసరికి దేవ అటు తిరుగుంటాడు. ఆదిత్య షూట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకా అది చూసిన మిథున కాస్త కరెక్ట్ గా షూట్ చేసి ట్రిగ్గర్ మీద చేవేసి బుల్లెట్ రిలీజ్ చేసేస్తాడు. ఇంకా వెంటనే దేవ అటు తిరుగున్నాడు కదా, దేవకు అడ్డుగా మిథున వచ్చేసేసరికి ఆ బుల్లెట్ కాస్త సరాసరి తన గుండెల పక్కకు వచ్చేస్తుంది. ఇంకా వెంటనే మిథున దేవ వెనక్కి తిరిగి చూసేసరికి దేవ దేవ అని చెప్పి మిథున కాస్త స్పృహ కోల్పోతుంది. ఈ లోపు బుల్లెట్ సౌండ్ విని అందరు వచ్చేస్తారు. ఏం జరిగింది అనేసరికి అక్కడ ఆదిత్య ఉండడు. మిథున మాత్రమే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. మిథునను షూట్ చేశారని కానీ ఎవరు షూట్ చేశారని సమాధానం కూడా చెప్పడు దేవ. వెంటనే తన 2 చేతులతో ఎత్తుకుని మిథుననైతే హాస్పిటల్ కి తీసుకొచ్చేస్తాడు. అలా హాస్పిటల్ కి తీసుకొచ్చేసిన దేవ అయితే ఇంకా చాలా బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మిథునకి ఏమవుతుంది అని చెప్పనేసరికి, ఏమైంది బాబు అని చెప్పాను గాని, తెలీదు, నేను అటు తిరుగున్నాను, కరెక్ట్ గా బుల్లెట్ వచ్చి మిథునకు తగిలింది, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు గాని మిథున మాత్రమే పడిపోయింది అని చెప్పనేసరికి ఈలోపు డాక్టర్ కాస్త తన స్పృహలోకి వచ్చిందనగానే పరుగున వెళ్ళిపోతాడు దేవ. వెళ్ళేసరికి, అమ్మ మిథున ఏం జరిగింది అనగానే, ఆదిత్య దేవాను షూట్ చేయబోయాడు నాన్న, నేను అడ్డు రాకపోయి ఉంటే ఈ బుల్లెట్ దేవాకు తగిలేది అని చెప్పనేసరికి, అంటే నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోదామనుకున్నావా, నువ్వంటే నాకు ప్రాణం, ఇప్పుడు చెప్తున్నాను మిథున, ఐ లవ్ యూ మిథున, నువ్వు లేకపోతే నాకు ఈ జీవితం లేదు, నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేను, నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు అడ్డేశావు, నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను మిథున, నువ్వే నా ప్రాణం అని చెప్పనేసరికి, ఆదిత్య షూట్ చేశాడా అనగాని, అవును నాన్న, దేవాను షూట్ చేయబోయి నన్ను షూట్ చేశాడు, నేనే దేవాకు తగలకుండా అడ్డున్నాను అని చెప్పనేసరికి వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసేసి కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఇంకా హరివర్ధన్ అయితే కంప్లైంట్ ఇచ్చేసరికి సరాసరి ఇంటికి వెళ్ళి మరి ఆదిత్యను అరెస్ట్ చేస్తారు. మామయ్య వద్దు మామయ్య అనగాని, నువ్వు మాట్లాడకు త్రిపుర, నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతావు, నాళ్ళుణ్ణి షూట్ చేయడానికి వాడికి ఎంత ధైర్యం, నా అల్లుడు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేవాడు, నా కూతురు బాధపడుతూ ఉండేది, ఇప్పుడు నా కూతురు బెడ్ మీద ఉంది, నా అల్లుడు ఎంత బాధపడుతున్నాడు, నా కుటుంబం జోలికి, ఈ జడ్జి హరివర్ధన్ కుటుంబం జోలికి రావడానికి వాడికి ఎంత ధైర్యం, వాడిని అస్సలు వదిలిపెట్టను అంటూ చాలా కోపంగా పోలీసులకైతే ఫోన్ చేస్తాడు. ఆదిత్య మాత్రం అంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో కనిపించడు.
ఇంకా వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య ఉండడు అన్న విషయం చెప్పేసరికి ఎక్కడికి పోతాడు, ఎన్నాళ్ళని దాక్కుంటాడు. ఇది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని 24 hours లో వాడిని అరెస్ట్ చేయాలి. నా అల్లుడి మీద హత్య ప్రయత్నం చేయాలని చూస్తాడా అంటూ ఇంకా హరివర్ధన్ అయితే ఆ ఎమోషనల్ లో దేవాని తన అల్లుడుగా అంగీకరిస్తాడు. చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.